ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా. మీరు కామెంట్ చేయండి సక్సెస్ అవుతుందో కాదు. సో టేస్ట్ ఎలా ఉన్నా తినక తప్పదు. ఇద్దరు మంకీస్ కలిసి చేస్తే అట్లా. హాయ్ గైస్, ఈరోజు అయితే మేము ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చికెన్ పకోడీ చేసుకుంటున్నాం. అది ఎలా చేస్తామో చూద్దాం. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నామే, పదండి. వీటితో మెరుస్తున్నాడు మామ. సో కడిగిన చికెన్లోకి అయితే ఉప్పు, కారం, పసుపు అయితే వేస్తున్నాం. చూడండి, ఆడుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చేతితో కసా కలిపేయడం. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఇక్కడైతే మా మామ కలుపుతున్నాడు. ఇందులో అయితే మేము ఇంకొన్ని యాడ్ చేస్తాం, లైక్ ఫుడ్ కలర్, అల్లం పేస్ట్, చికెన్ మసాలా, సోడా. ఇంకా బౌల్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఫ్రై చేసేయడమా? సరే, ఇంకా డీప్ ఫ్రైయింగ్ చేయడం మిగిలింది, చూద్దాం. అప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి. ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సో ఇంకా టైం ఉంది, వెయిట్ చేయాలి. ఇంకా 30 minutes వెయిట్ చేయాలి. అప్పటిలోపు చిల్ అవుతున్నాం ఇక్కడ కూర్చొని. 30 minutes అయినంతేనా? చూడ ఇంకా 10 minutes ఉంది. ఇంకా 10 minutes. సో పకోడీ తినాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. సో అది టేస్ట్ అవుతుందా లేదో చూడాలి. లెట్స్. ఇది ఫస్ట్ ప్రయోగం మా ఇద్దరు. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా. మీరు కామెంట్ చేయండి సక్సెస్ అవుతుందో కాదు. సో టేస్ట్ ఎలా ఉన్నా తినక తప్పదు. ఇద్దరు మంకీస్ కలిసి చేస్తే అట్లా. వేసేసాడు, బాగా వేసేసాడు. చికెన్ చికెన్ గుడ్ మామ్ చికెన్. సో మా మామ డీప్ ఫ్రైయింగ్ కోసం ఆయిల్ అయితే పోస్తుండు. చూడండి మా చికెన్. ఇప్పుడైతే గ్యాస్ ముట్టించి పోస్తాం. సో ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తాం. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అవుతుంది. గాయస్ నాకు ఆయిల్ చూసారా గైస్? సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ పీసెస్ వేస్తున్నాం ఆయిల్లో. దగ్గరికి వేస్తున్నాం. అయ్యో చిల్లిపోతుంది. మంచిగా ఫ్రై అవుతుంది గైస్. ఇప్పుడు ఫస్ట్ ఫ్రై కానివ్వండి. నెక్స్ట్ ఇంకొంచెం ఏమో ఇంకోటి ఆగుదాం. ఇప్పుడు వేసుకుని సో గైస్ చూడండి, చికెన్ పకోడీ ఫస్ట్ టైం వేస్తే ఇంత వచ్చింది, సెకండ్ టైం ఇంకా కాగుతుంది. సో టేస్ట్ చేద్దాం. బాగుంది, చాలా